హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీ ఫుడ్స్. ఇవాళ శాండీ ఫుడ్స్లో మనము సింపుల్గా ఈజీగా త్వరగా మనకు ఏదైనా గ్రేవీస్ చేసుకున్నప్పుడు లేదంటే మసాలా కర్రీస్ చేసుకున్నప్పుడు వాటిలోకి నార్మల్ రైస్ కాకుండా ఏదైనా కొంచెం మసాలా రైస్ లాంటివి చేసుకోవాలని అప్పుడప్పుడు మన అందరికీ అనిపిస్తుంది. సో ఇలాంటి ఒక మసాలా రైస్ అలాంటి గ్రేవీస్లోకి చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా బాగా చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మేము మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ ఇలాంటి వాటిలో దీన్ని యాడ్ చేసుకొని తింటాం అనమాట. నార్మల్ రైస్ కంటే కూడా ఇలా చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ రైస్ ప్రాసెసే మామూలుగా రైస్ని ఎలాగైతే బాయిల్ చేసుకుంటాం అలాగే, కాకపోతే ముందు కొంచెం మనము ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకొని తర్వాత అందులోకి రైస్ వేసి బాయిల్ చేసేస్తాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇలాగా మనము టొమాటోస్ని, ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. జస్ట్ 1 టొమాటో చాలు. ఒక 1 మీడియం సైజ్ టొమాటోని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని, అలాగే ఒక ఆనియన్ కూడా మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక బాండీ పెట్టేసుకొని ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు యాడ్ చేసేసుకొని వాటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు, చిటపటమనే వరకు వేయించండి. ఫ్లేమ్ మరి హైగా పెట్టుకోకండి, కొంచెం మీడియంలో పెట్టేసుకొని కొంచెం మాడిపోతుంది. దాని స్టేట్ ఫ్లేవర్ అనేది కొంచెం మీడియంలో పెట్టేసుకోండి. ఇది కాస్త ఇలా చిటపటమన్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, పువ్వులు యాడ్ చేసేసుకోండి. ఇది ఆప్షనల్, ఇంట్లో ఉన్న వేసుకొని టైం వేసుకుంటే నో ప్రాబ్లం. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఆనియన్, వీటిని అందులో యాడ్ చేసేసి ఆల్మోస్ట్ 50% వరకు అలా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు మనము ఈ పేస్ట్ని యాడ్ చేస్తున్నాము. ఈ పేస్ట్ ఏం లేదు, జస్ట్ అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగం, కొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్సీలో గ్రైండ్ చేశాను. అలాగే ధనియా పౌడర్ కూడా పేస్ట్లో కలపకుండా తర్వాత మనం ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తేనే బాగుంటుంది. సో ఇది ఫ్రై అయ్యి కొంచెం ఇందులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఇప్పుడు మనం ఫ్లేమ్ మీడియంలోనే పెట్టించండి. సో ఇక్కడ నేను కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం మిక్సీ పట్టుకుని యాడ్ చేశాను, నాకు లైట్గా యాడ్ చేసాను. మీరు అంత ఒక 1 టేబుల్ స్పూన్స్ వరకు వస్తుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ నీళ్ళు కావాలని ఉంటే జస్ట్ 1 టేబుల్ స్పూన్స్. సో కొంచెం సేపు ఫ్రై చేయండి. తర్వాత ఇందులో ఏమైనా పచ్చివాసన ఉంటే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం
మన రైస్ని ఆల్రెడీ రైస్ని నేను ఒక 1 అవర్ వరకు నానబెట్టాను అనమాట. ఈ రైస్ని మనం రెడీగా ఉన్న మన ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఏదైతే మసాలా ఉందో అందులోకి యాడ్ చేసేద్దాము. ఇప్పుడు మీరు ఫ్లేమ్ని హై చేసుకోవచ్చు, బికాస్ బాయిల్ అవ్వాలి కాబట్టి మనకు. సో ఇప్పుడు మనం ఈ రైస్ని అలాగే వదిలేయచ్చు, ఏమి పొంగదు, ఏమి కాదు. నార్మల్గా ఇంకా రైస్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి సో పొంగడం కూడా ఏం జరగదు. హ్యాపీగా ఒక 15 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది. నార్మల్ రైస్ డైలీ తినేటప్పుడు మనకు లైక్ రోజు నార్మల్ రైస్ ఏనా అలా అనిపిస్తుంది. సో ఇలా మనం చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఓన్లీ టొమాటో, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ మాత్రమే యాడ్ చేసాము, పోపు దినుసులు, ఆయిల్, అంతకుమించి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. సో చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. అండ్ దీంతోపాటు మనకి ఏమైనా లైక్ ఇప్పుడు సండేస్ టైమ్స్లో మనం నాన్ వెజ్ చేసుకుంటాం. బికాజ్ మేము కూడా ఈరోజు నాన్ వెజ్ చేసుకున్నాం. సో నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు నార్మల్ రైస్ తినడం కంటే ఇలా తింటే చాలా బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. సో ఈరోజు ఇలా ట్రై చేశాను అనమాట నేను. సో ఇంకా మనం జస్ట్ ఈ రైస్ ప్రిపేర్ అయ్యే వరకు వెయిట్ చేయడమే. హైలోనే పెట్టాను ఫ్లేమ్ అనేది. ఒక్కసారి మనం దీన్ని మిక్స్ చేద్దాము. పైన వాటరీగా ఉంది కదా, సో ఒకసారి మిక్స్ చేసేస్తే అంత ఈవెన్గా బాయిల్ అవుతుంది. మిక్స్ చేయకపోయినా ఏం కాదు, ఈవెన్గానే బాయిల్ అవుతుంది నార్మల్గా. నెక్స్ట్ నేను ఒకసారి మిక్స్ చేస్తాను. బట్ హెవీగా మనకన్నీ అన్నం మెతుకులు విరిగి బాగోదు. జస్ట్ అలా అనేసి తర్వాత ఈ బాయిలింగ్ అంటే ఉడకడం అనేది అయిపోతే అప్పుడు మనము ఫ్లేమ్ని ఇలా మీడియంలో పెట్టేయచ్చు. సో ఇప్పుడు దీనిపైన మూత మూసేసి ఒక 5-10 మినిట్స్, 10 మినిట్స్ కూడా అవసరం లేదు, 7 మినిట్స్ వరకు చాలు. మొత్తం అంతా రెడీ అయిపోతుంది. ఒక 7 మినిట్స్ తర్వాత చూద్దాం. సో ఇలా ఒక 7 మినిట్స్ తర్వాత మనకైతే మొత్తం అంతా బాయిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది, ఉడకడం మొత్తం అయిపోయింది. కాబట్టి సో ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ దీనికి అలా రెస్ట్ ఇచ్చేస్తే ఇది మనకు రెడీ అయిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను నేను. సో ఇలా పూర్తిగా అయిపోయింది. మీరు ఈ 5 మినిట్స్ వెయిట్ చేయకుండా ముందున్న 7 మినిట్స్లోనే మీరు దీన్ని దింపేయచ్చు. కాకపోతే నేనే ఇంకా కొంచెం తడి ఉన్నట్లుందనేసి అలాగా 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాను. అంతే అండి, రెడీ అయిపోయింది. మనం దీన్ని ఇంకా ఆఫ్ చేసేయచ్చు. అండ్ సో మనకి ఇప్పుడు మన మసాలా రైస్ రెడీగా ఉంది. సింపుల్గా త్వరగా ఈజీగా చేసేసుకున్న మసాలా రైస్ రెడీగా ఉంది. అలాగే మేము ఆల్రెడీ ముందే మటన్ కర్రీ ఇంట్లో చేసేసుకున్నాము, అది కూడా రెడీగా ఉంది. 2 రెడీగా ఉన్నాయి. ఈ మటన్ కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో పెట్టాను, సో మీరు అది కూడా చూడండి. ఇది కూడా చాలా సింపుల్గా త్వరగా ఎలా చేసుకోవాలని నేను అప్లోడ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే మెథడే నేను పెట్టాను. సో ఈరోజు అయితే ఈ మసాలా రైస్ విత్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. సో ఇంకా లేట్ చేయకుండా నేను తినేస్తాను. మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా తినేయండి. నేను ఇందాక చెప్పాను కదా మటన్ కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్ పెట్టాను వీడియోలో అని. ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ ఇదే అనమాట. అంటే నేను జస్ట్ ఊరికే మీకు ఒక ఐడియా ఉంటుందని ఇలా సింపుల్గా చెప్దామని ఒక వీడియో పెట్టాను శాంపుల్గా. జస్ట్ ఇందులో మనం రైస్లోకి యూస్ చేసిన మసాలాని యూస్ చేస్తాము. అండ్ ఇందులో ఉప్పు కారం యాడ్ చేసేసి అలాగే పసుపు కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుంటాం అనమాట. అండ్ ఎస్ ఆబ్వియస్లీ మనం మటన్ అంటే నార్మల్ కుకింగ్ ఉండదు, అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఆబ్వియస్లీ ఎక్కువ విజిల్స్ రానివ్వాలి. ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. అందుకని ఇందులో
జస్ట్ మనం రైస్లోకి ఏ మసాలా అయితే యూస్ చేసామో అదే మసాలాని యూస్ చేసాము. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచానన్నమాట. అంతే, రెడీ అయిపోయింది. చాలా 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 బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇంత హెవీ వర్క్ చేసేసి మనము మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము అనే ఫీలింగ్ కూడా మనకు రాదు చాలా త్వరగా. సో మసాలా రైస్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ ద వీడియో.